Hi friends, today we will discussion about equalates division lemma examples, some examples. Already we know what is equalates division lemma, and I am also telling formulas and explanations also previous videos. But now we will discussion about some examples. ఆల్రెడీ మనం అనమాట ఒక ఎగ్జాంపుల్ అయితే చేసాం. ఇప్పుడు ఈ రెండు ఎగ్జాంపుల్స్ని కూడా చూస్తే మీకు క్లారిటీ అయితే వస్తుంది. సో ఈ రెండు ఎగ్జాంపుల్స్ని ఈరోజు చేద్దాం. మిగిలింది నేను ఒక 2 ప్రాబ్లమ్స్ అనేది వర్క్ ఇస్తాను, దాన్ని కూడా మీరు చేసేసుకోండి. దీన్ని చూసే ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, అయితే మనం ఫస్ట్ ప్రాబ్లం అయితే చేద్దాం. హెచ్సిఎఫ్ కట్టమన్నాడు 255కి అండ్ 135కి. ఎలానో ఇప్పుడు చూద్దాం. మనకు తెలుసు కదా, ఏం తెలుసు, ఇది ప్రాబ్లంలో అడుగుతాడు. ప్రాబ్లం ఎప్పుడైనా చదవడం నేర్చుకోండి. ఈక్వలెంట్స్ ఆల్గరిథం హెచ్సిఎఫ్ ఆఫ్ 2 కోఎఫిషియంట్స్ అన్నాడు అనుకో, 2 ఇక్కడ రాసుకోండి, 2 ఇంటిజర్స్ ఆఫ్ హెచ్సిఎఫ్స్ is equals to 255 and 135, right? Now we use equalates division lemma అని రాసి ఫ్రెండ్స్ ఫార్ములా అయితే వేయండి. ఏంటి ఫార్ములా? ఏ ఈజ్ ఈక్వల్స్ టు బీక్యూ ప్లస్ ఆర్. ఆర్ 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్, అంతే కదా? ఓకే, లెస్ దెన్ బి నో ప్రాబ్లం. ఓకే, ఇది ఫార్ములా. దీన్ని ఎప్పుడైనా బ్రాకెట్లో పెట్టుకుంటే, ఇలా బ్రాకెట్లో పెట్టేసుకోండి మీరు ఎగ్జామ్స్లో ఇలా పెట్టేసుకోవడం వల్ల ఇంప్రెషన్ అనేది ఫార్ములా ఒక పాయింట్ వస్తుంది, అంటే ఒక మార్క్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఇది తీసుకున్నాం కదా 255 అండ్ 135లో. ఏడమ్మా బిగ్గర్ నెంబర్ ఏంటి? 255 కదా. గ్రేటర్ నెంబర్ వచ్చేసి 255. సో మనం ఇప్పుడు ఏం చేయాలి? ఏ అంటే 255, అంతే కదా. ఏదైతే గ్రేటర్ అని చెప్పామో దాన్ని ఏ, ఏదైతే లెస్గా ఉందో అది బి అనుకోండి. ఓకేనా? ఇప్పుడు ఏంటి మనకు కావాల్సింది? క్యూ కావాలి, ఆర్ కావాలి. ఎలా వస్తుంది క్యూఆర్? ఇప్పుడు దీనిని డివిజన్ అన్నారు కదా, ఈక్వలెంట్స్ డివిజన్ అన్నాడు కదా, డివిజన్ చేయండి. ఏదైతే తక్కువ నెంబర్ ఉంటుందో దాంతో ఎక్కువ నెంబర్ని డివిజన్ చేయండి. ఇలా 135 2 జర్ అయితే హెవీ అయిపోతుంది కాబట్టి 1 జా. ఓకేనా? 135. ఇప్పుడు ఎంత వస్తుంది? 5కి 5కి పోతే 0, 5 3లో పోతే 2, 120. మనకి ఎంత రావాలమ్మా? రిమైండర్ ఎంత రావాలమ్మా? 0 రావాలి. సో ఇక్కడ ఎంత వచ్చింది? 120. సో క్వోషియంట్ అనేది 1 వచ్చింది, రిమైండర్ అనేది మనకి ఎంత వచ్చిందమ్మా? 120. సో ఆర్ not equals to 0, r equals to 120. This is not satisfied. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే మీకు తెలుసు కదా, ఈ 120ని ఈ 125తో వచ్చిన రిమైండర్ని నెక్స్ట్ ఈ 255 వదిలేయండి, 135తో మళ్ళీ డివిజన్ చేయాలి. అది ఎలా చేయాలి? ఇప్పుడు ఇక్కడ రాయండి ఒకటి. అంటే ఏ అంటే మనకి ఎంత? 255 ఈజ్ ఈక్వల్స్ టు బి అంటే 135 ఇంటూ క్యూ అంటే 1 ప్లస్ ఆర్ అంటే 120 కదా. ఇది ఒక ఫార్ములా, దీన్ని 1. ఓకే, ఈక్వేషన్ 1. ఓకే, ఇది నాట్ సాటిస్ఫైడ్ అయింది. సో ఇప్పుడు మనం ఏం చెప్పామమ్మా? మళ్ళీ మనకి రిమైండర్ 0 అవ్వాలంటే ఆర్ అంటే వచ్చిన 120 అండ్ ఈ నెంబర్ని 255 వదిలేయండి. మనకు 255 సాటిస్ఫై చేయలేదు. సో ఈ రెండింటిని తీసుకుందాం ఈసారి.
ఇప్పుడు మళ్ళీ ఇందులోని ఏటమ్మా బిగ్గర్ నెంబర్ ఏంటి 135. సో గ్రేటర్గా ఉన్నది 135. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఏమని చెప్పాము 135 కదా. బి అనేది వచ్చేసి 120. ఓకే అయింది. నెక్స్ట్ ఇంకేంటి, ఇప్పుడు క్యూఆర్ కావాలి కదా మనకి. ఇలా చేయండి, ప్రాబ్లం లేదు. క్యూఆర్ చేయాలనుకుంటే ఏముంది, ఇప్పుడు 120 ఏదైతే పెద్ద నెంబర్ ఉందో దాన్ని డివిజన్ చేయాలి. ఓకేనా. 121 సరిపోతుంది. 120 అయింది. ఇక్కడ ఎంత వచ్చిందమ్మా 5 1 15 వచ్చింది. క్వోషియంట్ అనేది 1 వచ్చింది, రిమైండర్ అనేది 15 వచ్చింది. క్వోషియంట్ 1, రిమైండర్ ఎంత వచ్చిందమ్మా 15 వచ్చింది. సో ఆర్ నాట్ ఈక్వల్స్ టు అంటే 0 అయిపోయింది, అంటే ఆర్ 0 అవ్వలేదు కదా. సో ఎంత వచ్చింది 15 వచ్చింది. దిస్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ కదా. అంటే చూడండి మళ్ళీ అప్పుడు ఏం రాయాలి మనం ఫార్ములాలో. ఏ అంటే ఎంతమ్మా 135, బి అంటే ఎంత 120 ఇంటూ క్వోషియంట్ ప్లస్ 15. ఇది కూడాను, ఇది సెకండ్లోని కూడా 0 నాట్ సాటిస్ఫైడ్ అయింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, ఈ 120కి 15కి చేయాలి. ఈసారి 120 అండ్ 15 తీసుకోండి. అంటే ఈ రెండిట్లో క్యాపిటల్ ఏంటమ్మా 120, అంతే కదా. 120 క్యాపిటల్ అయింది. అప్పుడు ఏమొస్తుంది మనకి, ఏ అంటే 120, బి అంటే ఎంత 15, క్యూ అండ్ ఆర్ అనేది మనకు కావాలి ఇప్పుడు, అంతే కదా. క్యూఆర్ కావాలంటే ఏం చెప్పాను, 15ని 120తో డివిజన్ చేయండి. 15 8 ఎంత పోయింది కదా, ఇది 120 0 వచ్చేసింది. రిమైండర్ 0 వస్తే అదేంటి ఆర్ ఈక్వల్స్ టు 0 అంటే ఏంటమ్మా సాటిస్ఫైడ్. ఇది సాటిస్ఫై చేసింది ఆర్కి, ఎంత 15 అనేది, అంతే కదా. ఓకేనా. ఇప్పుడు క్వోషియంట్ అనేది ఎంత వచ్చిందమ్మా 8 వచ్చింది. ఆ రిమైండర్ 0 వచ్చింది. ఎప్పుడైనా రిమైండర్ 0 వచ్చినంత వరకు చేస్తేనే ఈక్వలేట్స్ డివిజన్ లెమ్మా అది సాటిస్ఫై అయినట్లు. ఓకేనా. సో ఇప్పుడు మనం లాస్ట్లో ఏంటి రాస్తాము, ఈ మనకి ప్రాబ్లం ఏంటమ్మా 255 అండ్ 135 హెచ్సిఎఫ్ ఈజ్ 15. ఓకేనా. దిస్ ఈజ్ రైట్ ఇది. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం మనం చేద్దాం. నెక్స్ట్ది కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది, ఎందుకంటే 4 డిజిట్తో ఇచ్చాడు. 4 డిజిట్ తోటే మీరు ఎక్కువ చేయండి, ఇది ఇంపార్టెంట్. ఓకేనా. ఇంతేనమ్మా. ఇందులో ఏదైనా కష్టం ఉందా, ఒక ఫార్ములా బట్టి మనం అప్పుడు ఇక్కడ రాసుకోవచ్చు కదా. మనం ఏమంటే 120 ఈజ్ ఈక్వల్స్ టు 15 ఇంటూ 8 ప్లస్ 0. 15 8 120 రైట్. ఇంతేనమ్మా, ఇది ప్రాబ్లం. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం ఇప్పుడు. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, 4052 అండ్ ఇంకేమి ఇచ్చాడమ్మా ప్రాబ్లంలో 12576. 12576. ఫ్రెండ్స్ నేనైతే ఒకటి చెప్తాను, ప్రాబ్లమ్స్ మనం ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకుని చేస్తేనే మనకి వేగంగా వస్తుంది. ఓకేనా. అంతేగాని ప్రాబ్లం చూసి భయపడకండి ఎప్పుడు. ప్రాబ్లం ఏంటి 4 డిజిట్స్ ఇచ్చాడు 5 డిజిట్స్ కాదు, ఫార్ములా ఇంపార్టెంట్. సో నేను అందుకోసం చెప్తున్నాను, బాగా నేర్చుకోండి ఫార్ములా నేర్చుకుంటే ప్రాసెస్ అనేది ఈజీ. ఓకేనా. సరే అయితే ఇప్పుడు చూడండి, గివెన్ 2 ఇంటిజర్స్ అని రాయండి. గివెన్ 2 ఇంటిజర్స్ ఏంటమ్మా 4052 అండ్ 12576. ఓకేనా. అంటే ఇప్పుడు ఏంటమ్మా బిగ్ నెంబర్ ఏంటమ్మా ఇదే కదా, 5 డిజిట్స్లో ఉంది. సో ఇప్పుడు చూడండి ఇలాగా. ఓకేనా. ఇప్పుడు ఏమైంది, ఇది పెద్దది కాబట్టి ఏమవుతుంది ఆటోమేటిక్గా 12576. ఓకేనా. బి ఎంత అవుతుంది 4052. సో మనకి ఏమేమి కావాలి, వాట్ ఈజ్ ఫార్ములా ఆఫ్
వాట్ ఈస్ ఫార్ములా? ఏ ఈజ్ ఈక్వల్స్ టు బీ క్యూబ్ ప్లస్ ఆర్. ఆర్ అనేది ఏమవ్వాలమ్మా? 0 కంట తక్కువ అవ్వాలి, లేదంటే 0కి ఈక్వల్ అవ్వాలి, లేదంటే బి. ఓకేనా? ఇది ఫార్ములా, దీన్ని మర్చిపోకండి. నెక్స్ట్ ఏమవుతుంది? ఏ బి వచ్చింది, మనకి క్యూఆర్ కావాలి కదా. క్యూఆర్ కావాలంటే ఏం చెప్పాను? 4052 అంటే ఏదైతే చిన్న డిజిట్ ఉందో పెద్ద డిజిట్ని డివిజిబుల్ చేయాలి. అయితే ఇప్పుడు 4052 ఇంటూ 3 ఎంతమ్మా? 3 3 6, 3 5 15, 1 3 4 12. ఎంత వచ్చిందమ్మా? ఇది 3 1 2 1 5 6, రైట్? అంటే ఎంత వచ్చిందమ్మా మనకి? 7లో 5 తీస్తే 2 కదా, 5లో 1 తీస్తే 4, 420 వచ్చింది. క్యూ అంటే 3 వచ్చింది, ఆర్ అంటే 420 వచ్చింది. అంటే ఇప్పుడు ఏంటమ్మా రాయాలి? ఏ అంటే ఎంత? ఈజ్ ఈక్వల్స్ టు బి అంటే 4052 ఇంటూ క్యూ అంటే 3 ప్లస్ ఎంతమ్మా? 420 రిమైండర్. సో ఇది నాట్ సాటిస్ఫైడ్ అయింది. మళ్ళీ ఏం తీసుకోవాలి? 4052 అండ్ 420. ఈసారి ఈ రెండింటిని తీసుకొని చేయండి అన్నాడు. సో ఏమవుతుందమ్మా? ఏ 4052, బి అనేది ఎంత అవుతుంది? 420. సి సారీ క్యూ అంటే మనకు తెలియదు, ఆర్ అంటే తెలియాలంటే ఏం చేయాలి? మనం డివిజన్ చేయాలి. ఓకేనా? 429 ఎంతమ్మా? 429 ట్రై చేయండి. 420 ఎక్కువైపోయింది కదా. 429 ట్రై చేయండి. 9 0 0, 9 2 18, 9 4 ఎంత? 36 1 37 అంటే 9 3780 మీన్స్ 2 5లో 8 తీలాం, పక్క నుంచి తెచ్చుకుంటే 15లో 8 తీస్తే ఎంత? 7. ఓకేనా? ఇక్కడ ఇప్పుడు ఎంత ఉంటుంది? 9 ఉంటుంది. 9లో 7 తీస్తే ఎంత? 2, 272. సో 272 కూడాను నాట్ సాటిస్ఫైడ్ అయ్యింది కదా. సో అప్పుడు మనం ఏం రాయాలి? ఏ అంటే ఎంతమ్మా? 4052 ఈజ్ ఈక్వల్స్ టు బి. బి ఎంత అయింది? బి అనేది 420. క్యూ అంటే ఎంత? క్యూ మనకు తెలుసు కదా. ఇప్పుడు క్యూస్ అంటే 9 ప్లస్ ఎంతమ్మా? 272. ఓకేనా? ఇది కూడా 272 వచ్చింది కాబట్టి నాట్ సాటిస్ఫైడ్. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ ఏం చెప్పాను? ఈ 420 మనకు వచ్చిన దాంతో ఈ రెండింటి ఎప్పుడైనా రిమైండర్తో, ఓకేనా, అండ్ 272తో డివిజన్ చేయాలి. అప్పుడు ఏ ఏటవుతుంది? 420. బి ఎంత అవుతుంది? 272. మనకి క్యూఆర్ కావాలి కదా. క్యూఆర్ ఎలాగ వస్తుంది? 420తో ఈ 272 డివిజన్ చేయండి. 272 2 ఒకసారి ట్రై చేయండి. 2 2 4, 2 7 14, 2 2 4 ఉన్నట్టు 5 కాబట్టి పెద్ద అయిపోతుంది. కాబట్టి 1 272. ఓకే? 10లో 2 తీస్తే 8, ఇక్కడ 1 ఉంటుంది, పక్క నుంచి తెచ్చుకోండి. ఒకటి తెచ్చుకుంటే ఎంత అవుతుంది? ఇప్పుడు 11 నుంచి 7 తీస్తే ఎంత అయింది? 4. అంతే కదా. 11 నుంచి 7 తీయండి. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంటుంది? అప్పుడు 3 ఉంటుంది. 148 రిమైండర్ 148 వచ్చింది. ఇక్కడ క్వశ్చన్ 1 వచ్చింది. సో 420 ఈజ్ ఈక్వల్స్ టు 272 ఇంటూ 1 ప్లస్ 148. ఇది కూడా ఆర్కి నాట్ సాటిస్ఫైడ్ కదా. నాట్ సాటిస్ఫైడ్ అని రాయండి. ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు. ఎంత వచ్చింది ఇక్కడ? ఆర్ నాట్ ఈక్వల్స్ టు 148. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడేం చేయాలి? 272కి అండ్ 148. ఓకేనా? తీసుకోండి. ఇప్పుడు ఏ ఎంతమ్మా? 272 అవుతుంది.
బి అంటే ఎంత? బి 148. మనకి ఆర్ క్యూ కావాలి కదా, ఆర్ క్యూ కావాలనుకుంటే 148 272. 148 2 జా 296 పెద్ద అవుతుంది కాబట్టి 1 జా 148. అప్పుడు ఎంత వస్తుంది? 12లో 8 తీస్తే 4 అంతే కదా. ఇక్కడ 6 ఉంటుంది, 6లో 4 తీస్తే ఎంత అవుతుంది? 6లో 4 తీస్తే 2. 1 1 జా 1. ఓకేనా. ఇప్పుడు ఆర్ అనేది 1, ఆర్ అనేది ఎంత అవుతుందమ్మా? 124. క్వోషంట్ అనేది 1 అయింది. సో ఇది కూడాను అప్పుడు మనం ఎలా రాయాలి? 272 = 148 × 1 + 124. ఎందుకంటే ఇది క్వోషంట్, ఇది రిమైండర్ కాబట్టి ఇది ఆర్ ప్లస్ క్యూ ఇంటూ బి = ఏ. మర్చిపోకండి ఫార్ములాలోనే సబ్స్టిట్యూట్ చేయండి. నెక్స్ట్ ఇంకేటమ్మా? 148కి అండ్ 124కి చేయండి. ఓకేనా, అంతే కదా. చేస్తే ఎంత వస్తుంది? ఏ అంటే ఎంత? 148, బి అంటే 124. అంతే కదా. 270 అంటే 124. మనకి ఇంకా ఆర్ కావాలి, క్యూ కావాలి. ఆర్ క్యూ కావాలంటే ఎలాగ వస్తుందమ్మా? 124తో మళ్ళీ డివిజన్ చేయాలి. ఎంత? 148ని. 124 1 జా 124. 4 ఇక్కడ 4లో 2 తీస్తే ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. సో ఇప్పుడు కూడా మనకి నాట్ సాటిస్ఫైడ్ అయింది, అంతే కదా. ఎందుకంటే 4 5 డిజిట్స్ ఇస్తే ఎక్కువ టైం పడుతుందమ్మా. సో వేగంగా చేయాలి. 5 మార్క్స్కి 4 మార్క్స్కి ఇస్తున్నాడు కదా. సో చూడండి, ఆర్ అంటే మనకి 24 ఉంది, క్యూ అంటే 1 ఉంది. అప్పుడు మనం ఏంటి రాయాలి? 148 = 124 × 1 + 24. అంటే ఆర్ నాట్ ఈక్వల్స్ టు 24, నాట్ సాటిస్ఫైడ్. మళ్ళీ మనం చేయాలి. ఎయిట్ చేయాలి సరే. 124 24 124 అండ్ 24 మనం చేస్తే ఇప్పుడు ఏమవుతుందమ్మా? ఏ అంటే 124, బి అంటే 24, అంతే కదా. ఇప్పుడు చేయండి. 124తో డివిజన్ చేయండి. 24 5 జా 5 4 జా 20, 5 2 జా 10 + 12. ఓకే, 5 జా 120, ఇంకా 4 వచ్చింది. ఓకేనా. రిమైండర్ 4 వచ్చింది, క్వోషంట్ 5 వచ్చింది. అప్పుడు ఏమని రాయాలి మనం? 124 = 24 × 4 + 5. ఇది కూడాను నాట్ ఈక్వల్స్ టు 4. సో మళ్ళీ మనం ఏం చేయాలి? 24కి 4కి తీసుకోవాలి ఈసారి. 24 అండ్ 4 తీసుకుంటే ఏమవుతుందమ్మా? ఇందులో ఏ ఏమవుతుంది? 24, బి అనేది 4. సో ఏమవుతుంది? ఇప్పుడు చెప్పండి ఏమవుతుంది? మనకి ఆర్ క్యూ కావాలనుకుంటే మనకి ఏం చేయాలి? 4 చేత డివిజన్ చేయాలి. 6 జా 24. ఫైనలీ వీ గట్ 0. సో రిమైండర్ 0 వచ్చింది, 6 వచ్చింది. సో ఏమిటి? ఫైనల్లీ మనం సాటిస్ఫై చేసాం. సో ఇప్పుడు ఏం రాయాలి? 40 ప్రాబ్లం రాయాలి. 4052 అండ్ 12576. HCF ఈజ్ 4. ఓకేనా. బికాస్ మనకి 4తో డివిజన్ చేస్తేనే మనకి సాటిస్ఫై అయ్యింది. సో మనకి 0 ఎప్పుడైతే అవుతుందో అదే దానికి వచ్చిన HCF. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ చేస్తాను, దాన్ని కూడా మీరు చేయండి. సొల్యూషన్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. మీరు ఈ ప్రాసెస్ను ఫాలో అయితే ఈజీ ఫ్రెండ్స్. ఓకేనా. చూడండి, ఇప్పుడు వచ్చేసి అది వర్క్ ఫర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఈక్వలేట్స్ ఆల్గారిథం HCFs ఆఫ్ 867 అండ్ 255. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి 196 అండ్ 38220. ఈ రెండింటిని మీరు హోంవర్క్ చేయండి, ఈజీగా అయిపోతుంది, మీకు వస్తుంది.